Hello, students. Yeah. So, welcome to the APPSC Group 2 Mains History, AP History Quick Revision Program. Okay, as part of the Quick Revision Program, which we started in the last class, we discussed about the Ikshvaku dynasty, right? In this class, we are going to discuss about the next popular dynasty after the Ikshvaku dynasty is Vishnukundu dynasty. Vishnukundu dynasty. Even I given a hint in the last class that in the next class, we are going to discuss about the Vishnukundan dynasty. And I told you before starting any class, if you have at least a revision, at least a look into the subject, it will be a great helpful to you, not for me, for you. Okay, so let's start the class without wasting the valuable time. So any doubts you can have while listening to the classes, you can directly ping me to the Telegram. I will address you to the directly to the videos or to the slides. ఏదైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ గా హెసిటేట్ అవ్వద్దు, మెసేజ్ చేయండి. ఎన్నిసార్లు చెప్తున్నా మీ ఇష్టం. ఓకే, సో విష్ణుకుంద డైనాసిటీ విచ్ రూల్డ్ బిట్వీన్ 358 ఏడి టు 569 ఏడి. ఓకేనా, ఆ స్లైడ్ లో లైట్ కట్ అయినట్టుంది. సో నేను ఏదైతే స్లైడ్ లో ఒక గ్లిమ్స్ గా ఒక సేలియంట్ ఫీచర్స్ అని చెప్పి ప్రతి టాపిక్ అంటే సోర్సెస్ మీద, ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్, లిటరీ సోర్సెస్ మీద, పొలిటికల్ హిస్టరీ మీద ఆ సేలియంట్ ఫీచర్స్ అంటే ఒపీనియన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఆఫ్ ద హిస్టోరియన్స్ రిగార్డింగ్ దర్ ఒరిజినల్ హోమ్ ఆఫ్ ద డైనాసిటీస్, అడ్మినిస్ట్రేషన్ గురించి, రూలర్స్ యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి, ఎకనామిక్ హిస్టరీ గురించి, అండ్ ఆఫ్టర్ దట్ వర్డ్ సొసైటీ గురించి, రిలీజన్ గురించి, లాంగ్వేజ్ అంటే లిటరరీ కంట్రిబ్యూషన్ బై ద పర్టికులర్ డైనాసిటీ గురించి, నెక్స్ట్ వాళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి లాస్ట్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా అంటే ఇన్ ద సెన్స్ ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అవి డిస్కస్ చేస్తున్నాం. బికాస్ దిస్ ఇస్ ద క్విక్ రివిజన్ ప్రోగ్రామ్, డోంట్ ఫర్గెట్ దట్. సో ఇక్ష్వాకు డైనాసిటీ. ఓకే, సో దిస్ ఇక్ష్వాకు డైనాసిటీ, so sorry, I'm very sorry. After the Vishwaku dynasty, we are discussing about in this class is Vishnukundan dynasty. Vishnukundan dynasty is actually ruled between 358 AD to 569 AD. Okay, 358 AD to 569 AD. It was the first dynasty in Telugu that made Sanskrit as the official language. Okay, సో శాతవాహనాస్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృతు, ఇక్ష్వాకుస్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృతు. సో దట్ ఈస్ ద కామన్ పీపుల్ లాంగ్వేజ్. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద తెలుగు స్టేట్స్, ద Vishnukundians are the first to use Sanskrit as their official language. Okay, so that is what. And all their inscriptions were issued in Sanskrit. Okay, an important point చెప్తున్నాను regarding the Vishnukundan dynasty. Please listen to it carefully. Okay, na? So it is the first dynasty in Telugu states which used Sanskrit as the official language, and all their inscriptions were used in Sanskrit only. And వీళ్ళ టైం నుంచే ప్రాకృతిస్ లాస్ట్ ఇట్స్ ఇంపార్టెన్స్, ప్రాకృతికి ప్రాముఖ్యత తగ్గిపోయింది. అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ డైనాస్టీ టు బిల్డ్ కేవ్ టెంపుల్స్. Yes, the temple structure is introduced to South India by the Ikshvakus. But the first time cave temples in South India, the first time cave temples in South India were constructed by the Vishnukundi dynasty. Okay, now next thing is very, very important point of this Vishnukundi dynasty is they established Gatikas for the first time. Okay, వీళ్ళ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే గటికాస్. వాట్ ఆర్ గటికాస్ అండి? ఇఫ్ యూ రిమెంబర్ వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ పల్లవ డైనాసిటీ ఇన్ ద ఇండియన్ హిస్టరీ యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రిలిమినరీ ప్రోగ్రామ్ ఆఫ్ యువర్ ఏపీఎస్సి గ్రూప్ 2, ఐ టోల్డ్ యూ వాట్ ఈస్ గటికాస్. గటికాస్ అంటే ఏంది? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అటాచ్డ్ టు ద హిందూ టెంపుల్స్ ఆర్ నోన్ ఎస్ గటికాస్. అంటే టెంపుల్ కి అటాచ్ అయినటువంటి హిందూ ఎడ్యుకేషనల్ సెంటర్స్, హిందూ టెంపుల్స్ కి అటాచ్ అయినటువంటి ఎడ్యుకేషన్ సెంటర్స్ ని గట్టిగా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు టీటీడీ దేవస్థానం ఉంది కదా, ఈ టీటీడీ దేవస్థానానికి వేదిక పాఠశాలలు ఉంటాయి, అది గట్టిగాస్ కనవచ్చు. ఇప్పుడు ఇప్పుడు మీకు ఇంకా క్లియర్ అర్థం కావాలంటే మీరు ఎప్పుడైనా మసీదుకి వెళ్తే ఈ మసీదుకి అటాచ్ అయినటువంటి ఎడ్యుకేషన్ సెంటర్స్ ని మదరాస్ అని ఎలా అంటారో, అదేవిధంగా హిందూ టెంపుల్స్ కి అటాచ్ అయినటువంటి ఎడ్యుకేషన్ సెంటర్స్ ని గట్టిగాస్ అంటారు. అంటే ఎడ్యుకేషన్ అక్కడ ఇవ్వబడుతుంది అనమాట. ఓకే, and next thing is they are the Brahmins. Vishnukundins are the Brahmins because I told you, whereas the Ikshvakus are the Kshatriya community. నేను మీకు చెప్పాను Ikshvakus are the Kshatriya community, whereas the Vishnukundins are the Brahmanas community. Brahmanas community, and they majorly patronized Vedic religion. Vedic religion.
దే వర్ ద ఫస్ట్ టు డ్యామేజ్ బుద్ధిజం ఇన్ ఆంధ్రదేశ్. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా బుద్ధిజం అంటే విష్ణుకుందిన్ వరకు కూడా బుద్ధిజం ఫ్లరిష్ అవుతుంది. కానీ విష్ణుకుందిన్ పీరియడ్ నుంచి బుద్ధిజానికి ప్యాటర్నైజేషన్ చాలా తగ్గింది. నిజం చెప్పాలంటే విష్ణుకుందిన్ తర్వాత మీకు ఏ డైనాసిటీలో కూడా బుద్ధిజం యొక్క ప్యాటర్నైజేషన్ చేసే డైనాసిటీ ఉండదు, రూలర్స్ ఉండదు. కావాలంటే జైనిజం ఉంటుంది. వేములవాడ చాళుక్యాస్ అని ఉంటారు. వాళ్ళు జైనిజం వాళ్ళ పీరియడ్లో జైనిజం అనేది సెలెస్టల్ హెడ్స్ జెనితికి రీచ్ అవుతుంది. కానీ ఈ విష్ణుకుందిన్ వరకు బుద్ధిజం ఫ్లరిష్ అయింది. కానీ విష్ణుకుందిన్ పీరియడ్ నుంచి ఈ డిజింటిగ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. దీని తర్వాత అసలు బుద్ధిజంకు అసలు ప్రాముఖ్యత అనేది ఉండదు. ఓకేనా. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ సముద్రగుప్త ఇన్వేడెడ్ విష్ణుకుందిన్ డైనాసిటీ. ఓకేనా. సో సముద్రగుప్త విష్ణుకుంద అంటే సముద్రగుప్త అని పర్టికులర్ ఎందుకు చెప్తున్నా అంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్స్ ఇన్ ఇండియా ఈస్ విష్ణు సముద్రగుప్త. ద గ్రేటెస్ట్ రూలర్ ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్స్ ఇన్ ఇండియా ఎస్పెషల్లీ ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్ సముద్రగుప్త. Of course, after Ashoka. And within, of course, in the entire Guptans, the greatest ruler is Samudragupta, who is compared with who is very much got the epithet that is Indian Napoleon by V.S. Smith. V.S. Smith తనని ఇండియన్ నెపోలియన్ అని పేర్కొన్నాడు. బికాస్ ఆఫ్ హిస్ వార్ఫేర్ టాక్టిక్స్, బికాస్ ఆఫ్ హిస్ బ్రేవరీ, బికాస్ ఆఫ్ హిస్ కాంకరెన్స్. ఆల్మోస్ట్ 100 బ్యాటిల్స్ ఫైట్ చేస్తే 100 విన్ అయ్యాడు. సో దట్ ఈస్ అవర్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. ఫస్ట్ డైనాసిటీ ఇన్ తెలుగు టు యూజ్ సాంస్క్రిట్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్. అన్ని ఇన్స్క్రిప్షన్స్ సాంస్క్రిట్లో ఇష్యూ చేశారు. ప్రాకృతి వీళ్ళ నుంచే ప్రాముఖ్యత తగ్గిపోయింది. అండ్ కేవ్ టెంపుల్స్ ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో కన్స్ట్రక్ట్ చేసింది విష్ణుకుందిన్స్. ఓకే. ఘటికాసు ఫర్ ద ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్డ్ బై ద విష్ణుకుందిన్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు స్టేట్స్ గైస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు స్టేట్ బికాస్ పల్లవాస్ బిలాంగ్స్ టు సౌత్ ఇండియన్స్, ఎస్పెషల్లీ తమిళనాడు డైనాసిటీ. పల్లవాస్ తమిళనాడు రీజన్ రూల్ చేశారు ఎక్కువ. ఓకే. నేను మాట్లాడే తెలుగు స్టేట్స్ లో ఈ ఘటికాస్ని ఫస్ట్ టైం కట్టించింది ఎవరు? ఘటికాస్ని కట్టించింది ఫస్ట్ టైం విష్ణుకుందిన్స్ తెలుగు స్టేట్స్ లో. మీరు ఇంకా పర్టికులర్ గా ఘటికాస్ లో ఎవరు సార్ అంటే ఇంద్ర భట్టారక వర్మ. ద రూలర్ నేమ్ ఇస్ ఇంద్ర భట్టారక వర్మ ఆఫ్ విష్ణుకుందిన్ డైనాసిటీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ద ఘటికాస్. The educational centers attached to the Hindu temples are known as Ghatikas. And they were patronized Brahmin religion, particularly Vedic religion. ఓకే. వీళ్ళ టైం నుంచే బుద్ధిజంకి ప్రాముఖ్యత చాలా తగ్గిపోయింది. ద గ్రేటెస్ట్ సముద్రగుప్త, హూ ఇస్ ద పాపులర్లీ కాల్డ్ యాజ్ ఇండియన్ నెపోలియన్ బై విఎస్ స్మిత్. ఓకే. అతను ఈ విష్ణుకుందిన్ టైంలోనే సౌత్ ఇండియన్ డైనాసిటీ అనేటువంటి తెలుగు డైనాసిటీని దండయాత్ర చేయడం జరిగింది. సో లైక్ ఆల్ ద క్లాసెస్ వీఆర్ డిస్కసింగ్ అండి. ఓకే. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. లెట్స్ డిస్కస్ అబౌట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా. ఎస్పెషల్లీ ద సోర్సెస్. ఓకే. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ సోర్సెస్ టు స్టడీ అబౌట్ ద విష్ణుకుందిన్ డైనాసిటీ? సో లెట్స్ డిస్కస్ అబౌట్ ద ఇన్స్క్రిప్షన్స్. ఓకే. మీకు కనిపిస్తుంది కదా అక్కడ స్లైడ్ మీద. సో ద ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఇస్ రామతీర్థ ఇన్స్క్రిప్షన్. వీళ్ళన్నిటికన్నా బుక్స్ కన్నా ఇన్స్క్రిప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళు చాలా ఇన్స్క్రిప్షన్స్ ఇష్యూ చేశారు. వీళ్ళే ఇన్స్క్రిప్షన్స్ సర్వైవ్ అయినాయి, డిసిఫర్ చేశారు. అందుకని విష్ణుకుందిన్ యొక్క ఇన్స్క్రిప్షన్సే విష్ణుకుందిన్ యొక్క హిస్టరీని తెలుసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో దట్ ఈస్ వాట్ రామతీర్థ ఇన్స్క్రిప్షన్ విచ్ ఈస్ ఇష్యూడ్ బై ఇంద్రవర్మ విష్ణుకుందిన్ రూలర్. విష్ణుకుందిన్ డైనాసిటీకి చెందినటువంటి ఇంద్రవర్మ రామతీర్థ ఇన్స్క్రిప్షన్ ఇష్యూ చేసిండు. ఓకేనా. ఈ రామతీర్థ ఇన్స్క్రిప్షన్ లో హూ ఇస్ ద ఫౌండర్, హూ ఇస్ ద ప్రొజినేటర్, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎక్కడి నుంచి యాక్చువల్లీ దిస్ ఒరిజినల్ హోమ్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ గోవింద వర్మ వన్ ఇష్యూ చేసినటువంటి తుమ్మలగూడెం ఇన్స్క్రిప్షన్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ తెలంగాణ. ప్లీజ్ ఐ రిపీటింగ్ ద సెంటెన్స్, నాట్ ఇన్ తెలుగు. I'm repeating the sentence that Govinda Varma I of Vishnukundin dynasty issued the first Sanskrit inscription in Telangana, that is Tummalagudam inscription. Okay. Next Madhava Varma II issue చేసినటువంటి వేల్పూరు ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ విక్రమేంద్ర భట్టారక వర్మ II ఇష్యూ చేసినటువంటి చిక్కుమల్ల తామ్ర ఇన్స్క్రిప్షన్. ఓకేనా. ఈ 4 ఆర్ ద ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ విచ్ గివ్ వెరీ వెరీ వాల్యుబుల్ క్రూషియల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద విష్ణుకుందిన్ డైనాసిటీ.
ఓకేనా? ప్లీజ్ రిమెంబర్ తుమ్మలగూడెం ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై గోవింద వర్మ వన్, విచ్ ఈస్ ద ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ తెలంగాణ. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద సోర్సెస్, లిటరరీ ఎవిడెన్సెస్. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినటువంటి సోర్సెస్ లో ఇన్స్క్రిప్షన్స్ డిస్కస్ చేసాం. లెట్స్ టాక్ అబౌట్ ద హిస్టారికల్ సోర్సెస్, దట్ ఈస్ లిటరరీ సోర్సెస్. మీకు అక్కడ లిటరరీ ఎవిడెన్స్ అని ఉంది, అదే. ఓకేనా? మాధవ వర్మ టు రాసినటువంటి జనశ్రేయ చందో విచ్చితి బుక్. మాధవ వర్మ టు, ఓకే, మాధవ వర్మ టు రాసినటువంటి జనశ్రేయ చందో విచ్చితి. మాధవ వర్మ టు ఈస్ ద గ్రేటెస్ట్ రూలర్ ఎమాంగ్ ద విష్ణుకుందిన్ డైనాసిటీ. మాధవర్మ టు గ్రేటెస్ట్ రూలర్ అమంగ్ ద విష్ణుకుందిన్ డైనాసిటీ. అతను రాసినటువంటి జనశ్రేయ చందో విచితి చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది, ఎస్పెషల్లీ సొసైటీ గురించి, ఎకానమీ గురించి, తన డైనాస్టిక్ రూలింగ్ గురించి. ఓకేనా? నెక్స్ట్ థింగ్ ఈస్ దిగ్నగ. ఏ వెరీ వెరీ పాపులర్ స్కాలర్ ఇన్ ద ఏన్షియంట్ ఇండియా ఇస్ దిగ్నగ. దిగ్నగ రోడ్ ప్రమాణ సముచ్చయం. మీకు గుర్తుంటే లాస్ట్ క్లాస్ లో చెప్పాను, దిగ్నగ ప్రమాణ సముచ్చయం సాంస్క్రిట్ లో రాశాడు. ఓకేనా? మీకు గుర్తుందా? సో దట్ ఇస్ వాట్. సో దిగ్నగ రోడ్ ప్రమాణ సముచ్చయం. ఓకేనా? ఆర్ యు గెటింగ్ గైస్? దిగ్నగ రోడ్ ప్రమాణ సముచ్చయం. దీస్ టూ యాక్ట్ అండ్ యాజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ లిటరరీ సోర్సెస్ టు స్టడీ అబౌట్ ద విష్ణుకుందిన్ డైనాసిటీ. ఓకేనా? విష్ణుకుందిన్ డైనాసిటీ చదవడానికి ఇవి రెండు చాలా హెల్ప్ అవుతుంది. ఎస్, ఎస్. ధర్మకీర్తి, who is known as Kanth of India, also wrote the ప్రమాణ సముచ్చయం బుక్. ఓకేనా? లాస్ట్ క్లాస్ లో చెప్పాను మీకు, వెన్ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ఇక్ష్వాకుస్ లిటరరీ కాంట్రిబ్యూషన్స్ గురించి చెప్పినప్పుడు, ధర్మకీర్తి అనే ఒక స్కాలర్ ఉన్నాడు, తనని పాపులర్ టైటిల్ వచ్చేసి కాంత్ ఆఫ్ ఇండియా అంటారు. అతను కూడా ప్రమాణ సముచ్చయంలో అని బుక్ రాశాడు. కానీ తన ప్రాకృతిలో రాస్తే ఈ పాపులర్ దిగ్నగ స్కాలర్ అదే సేమ్ ప్రమాణ సముచ్చయం బుక్ ఏ లాంగ్వేజ్ లో రాశాడండి? సాంస్క్రిట్ లో రాయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ, డోంట్ కన్ఫ్యూజ్. అట్లాంటి కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ లెట్స్ టాక్స్ అబౌట్ ద పొలిటికల్ హిస్టరీ. పొలిటికల్ హిస్టరీ. ఫస్ట్ ఐ విల్ గివ్ యూ ద గ్లిమ్స్. ఓకేనా? ఈ విష్ణుకుందిన్ డైనాస్టీకి చెందినటువంటి సేలియంట్ ఫీచర్స్ ఓవరాల్ గా చెప్తాను. దాని తర్వాత ఒక్కొక్క రూలర్ గురించి వాళ్ళ వాళ్ళ కంట్రిబ్యూషన్, అంటే ఒక్కొక్క రూలర్ గురించి చెప్తూ వాళ్ళ టైంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్ చెప్తాను. ఓకేనా? అన్ని థింగ్స్ అవసరం లేదండి, వెరీ వెరీ లెస్ టైం వీ హ్యావ్. ఎందుకంటే మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకోవాలి, ఎకానమీ చదువుకోవాలి, మోర్ ఇంపార్టెంట్లీ పాలిటిక్స్, ఏ వెరీ వెరీ స్కోరింగ్ సబ్జెక్ట్, అది కూడా చదువుకోవాలి కాబట్టి. సో లెట్ డిస్కస్ అబౌట్ ద పొలిటికల్ హిస్టరీ, ద salient features. Salient features of this dynasty is the dynastic founder is Indravarma, who is also known as Maharajendra Varma. ఓకే, ఈ విష్ణుకుందిన్ డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరండి? ఇంద్రవర్మ, ఆల్సో నోన్ యాజ్ మహారాజేంద్ర వర్మ. అంటే మీరు ఇతని ప్రొజినేటర్ అనొచ్చు. బట్ ద ఫౌండర్ ఆఫ్ ఇండిపెండెంట్ విష్ణుకుందిన్ డైనాసిటీ ఇస్ మాధవ వర్మ వన్. ఓకేనా? ఇంద్రవర్మ, మహారాజేంద్ర వర్మ ఫౌండర్ అన్నట్టు, అంటే సబార్డినేటెడ్. ఓకేనా? ప్రొజినేటర్ అనుకోవచ్చు. దెన్ ఫౌండర్ ఆఫ్ ద ఇండిపెండెంట్ విష్ణుకుందిన్ డైనాసిటీ ఇస్ మాధవ వర్మ వన్. ఓకేనా? దెన్ హూ ఇస్ ద గ్రేటెస్ట్ రూలర్ of this Vishnukundian dynasty is Madhava Varma II is the greatest ruler of Vishnukundian dynasty. And the last king, ఇది చాలా ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్. ఎందుకంటే లాస్ట్ రూలర్ ఆఫ్ విష్ణుకుందిన్ డైనాసిటీ విషయంలో కొంచెం అంబిగ్యూటీ ఉంది. ఓకేనా? కొంచెం అంబిగ్యూటీ ఉంది, అందుకని చెప్పి డౌట్ పడకుండా, ఫర్ ద లాస్ట్ విష్ణుకుందిన్ రూలర్ ఈస్ మాంచన భట్టారక. వెరీ ఇంపార్టెంట్ గైస్, కనిపిస్తుంది కదా మీకు స్లైడ్ మీద. ఓకే, ద లాస్ట్ విష్ణుకుందిన్ రూలర్ ఈస్ మాంచన భట్టారక. The language, the court language, the official language of Vishnukundian dynasty is Sanskrit. ఓకేనా? అంటే శాతవాహనాస్ది, ఇక్ష్వాకుస్ది ప్రాకృత ఉండే కామన్ పీపుల్ లాంగ్వేజ్. కానీ వీళ్ళ లాంగ్వేజ్ వచ్చేసరికి అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి చేంజ్ చేయడం జరిగింది. ఏంటంటే అది సాంస్క్రిట్. దెన్ వాట్ ఈస్ ద రాయల్ ఎంబ్లమ్? వాట్ ఈస్ ద రాయల్ సింబల్? ద రాయల్ సింబల్ ఇస్ క్లా అని రాస్తుంది. క్లా కాదండి, అందుకే మీకు సైడ్ లో పెన్నుతో రాశాను. పౌన్సింగ్ లయన్ అంటే గర్జించే సింహం యొక్క పంజా, సింహం పంజా. పౌన్సింగ్ లయన్, పులి పంజా కాదండి, సింహం పంజా. ఓకేనా? పౌన్సింగ్ లయన్ ఈస్ ద రాయల్ సింబల్, రాయల్ ఎంబ్లెమ్ ఆఫ్ విష్ణుకుందిన్ డైనాసిటీ. అండ్ ద రిలీజియన్ దే వర్షిప్డ్ ఈస్ శైవిజం, వైష్ణవిజం, వేదిక్ రిలీజియన్. పర్టికులర్ గా ఏదని చెప్పాలంటే వేదిక్ రిలీజియన్. అండ్ విత్ ఇన్ ద వేదిక్ రిలీజియన్ అంటే వేదిక్ రిలీజియన్ తర్వాత ఏంటంటే వేదిక్ రిలీజియన్ లో వైష్ణవిజం. పర్టికులర్లీ రిలీజియన్ లో వేదిక్ రిలీజియన్, వైష్ణవిజం అని చెప్పొచ్చు. శైవిజం కూడా, కానీ చాలా తక్కువ. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఆర్ ద ఆర్కిటెక్చరల్ స్టైల్, వాట్ ఆర్ ద స్కల్ప్చర్ అంటే
వెరీ ఇంపార్టెంట్ స్కల్ప్చర్ వీళ్ళకి సంబంధించినటువంటి మత్సు తునక. ఏ మాస్టర్ పీస్ ఆఫ్ విష్ణుకుంది డైనాస్టిక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ద స్కల్ప్చర్ ఈస్ ఉండవల్లి కేవ్స్. అక్కడ రాస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క స్టేట్ ఎంబ్లమ్ అయినటువంటి పూర్ణ కుంభము ఈ ఉండవల్లి కేవ్స్ నుంచే తీసుకొనబడింది. అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఉండవల్లి కేవ్స్ లో ఉన్నటువంటి ఫస్ట్ టైం పూర్ణ కుంభం అనేది అఫీషియల్ ఎంబ్లమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా తీసుకొనబడింది. కాబట్టి అది విష్ణుకుందిన్ డైనాసిటీ నుంచే తీసుకొనబడింది. ఓకే. అండ్ దీస్ విష్ణుకుందిన్స్ ఆర్ వాకాటకాస్ ఫిడేటరీస్. అంటే సెంట్రల్ ఇండియాని అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్ ని రూల్ చేసినటువంటి బ్రాహ్మణ డైనాసిటీ వాకాటకాస్ కింద వీళ్ళు సామంతులుగా పనిచేస్తారు. ఎవరు? విష్ణుకుందిన్స్. ఓకే. అండ్ దేర్ క్యాపిటల్ నేను అన్ని డిస్కస్ చేస్తాను. క్యాపిటల్ డిస్కస్ చేస్తాను. క్యాపిటల్స్ చాలా ఉన్నాయి వీళ్ళకి. నిజం చెప్పాలంటే దే హ్యావ్ మెనీ నంబర్ ఆఫ్ క్యాపిటల్స్. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఫస్ట్ వీళ్ళ క్యాపిటల్ వచ్చేసి ఇంద్రపాల నగరం. ఏ ఇంద్రపాల నగరం? ఆ ఇప్పుడు ఇంద్రపాల నగరం అంటే మీరు ఇక్కడ యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఆఫ్ తెలంగాణలో ఉంది. ఇప్పటికీ ఫ్లరిష్ అవుతుంది. ఆ భువనగిరి డిస్టిక్ ఆఫ్ తెలంగాణలో ఉన్నటువంటి యాదాద్రి టౌన్ కి ఏ వెరీ వెరీ ఫేమస్ నరసింహస్వామి టెంపుల్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ ఇస్ యాదాద్రి. ఓకే. ఈ యాదాద్రి నగరం దగ్గరే ఉండటం ఇంద్రపాల నగరం ఇస్ ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ విష్ణుకుంది డైనాసిటీ. ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ విష్ణుకుంది డైనాసిటీ ఇస్ ఇంద్రపాల నగరం. ఓకేనా. ఇంద్రపాల నగరం ఇస్ దేర్ ఫస్ట్ క్యాపిటల్. అండ్ ఆఫ్టర్ దట్ దేర్ క్యాపిటల్ ఈజ్ వాట్? దెందలూరు. గోదావరి డిస్టిక్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గోదావరి డిస్టిక్లో ఉన్నటువంటి దెందలూరు కూడా ఇంద్రపాల నగరం తర్వాత క్యాపిటల్గా యాక్ట్ చేయబడింది. నెక్స్ట్ అమరాపురం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు అమరాపురం కూడా వీళ్ళ క్యాపిటల్గా ప్రసిద్ధి చెందింది. సో వీళ్ళ క్యాపిటల్స్ ఫస్ట్ ఇంద్రపాల నగరం, ఆ తర్వాత దెందలూరు, ఆ తర్వాత అమరాపురం. A very very specialization feature, a very very peculiar feature of Vishnukundi dynasty is, please remember this is very important, నరమేధ యాగం. ఓకేనా. వీళ్ళు నరమేధ అంటే మనుషుల్ని సాక్రిఫైస్ చేయడం, చంపి వాళ్ళని యాగం చేసేవాళ్ళు. దట్ ఈజ్ వాళ్ళు నరమేధ. మీకు అందరికీ తెలుసు నరమేధ అంటే మనుషుల్ని చంపడం. సాక్రిఫైసెస్ నేమ్ తోటి మనుషులను బలించడం నరమేధ సాక్రిఫైస్ అంటారు. ఈ విష్ణు కుందిన్స్ దీన్ని స్పెషల్ గా వీళ్ళ పెక్యులర్ క్యారెక్టర్ స్పెషలైజేషన్ ఫ్యూచర్ ఆఫ్ విష్ణుకుంది డైనాసిటీ ఏంటంటే నరమేధ సాక్రిఫైస్ అండి. ఇది ఎవ్వరూ కూడా పాటించలేదు ఇండియన్ రూలర్ మొత్తంలో ఎక్కువగా. ఓకేనా. అంటే శాతవాహనస్లో ఈ కల్చర్ లేదు, ఇక్ష్వాకుస్లో వీళ్ళ కల్చర్ లేదు. కానీ విష్ణుకుందిన్లో ఈ నరమేధ యాగం అంటే నరమేధ సాక్రిఫైస్ చేసి యాగం చేయడం అనేది ఒక పర్టికులర్ ఒక స్పెషలైజ్డ్ ఫీచర్ గా ప్రసిద్ధి చెందింది. ఓకేనా. వెరీ ఇంపార్టెంట్ గైస్. ఓకేనా. అండ్ దేర్ ఫ్యామిలీ డైటీ మీకు అక్కడ రాయలేదు. ప్లీజ్ రిమెంబర్ దేర్ ఫ్యామిలీ డైటీ ఈజ్ శ్రీ పర్వత స్వామి. ఎస్, శ్రీ పర్వత అంటే నాగార్జున కొండనే అక్కడ ప్రతిష్ఠించినటువంటి శ్రీ పర్వత ఏదైతే విగ్రహం ఉందో బుద్ధిస్ట్ విగ్రహం. ఫ్రాంక్ గా చెప్పాలంటే దానిని వీళ్ళు వేదిక గాడ్గా కన్వర్ట్ చేశారు. బుద్ధిస్ట్ గాడిని వేదిక గాడుగా కన్వర్ట్ చేసి అతన్ని ఫ్యామిలీ డైటీగా కొలిచారు. ఏంటది? శ్రీ పర్వత స్వామి. అందులో షాక్ అవ్వాల్సింది ఏం లేదు. ఇట్లా చాలా గాడ్స్ ని వర్షిప్ చేస్తూ చేంజ్ చేశారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ధర్మపురి ఆఫ్ తెలంగాణ కానీ చాలా టౌన్స్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఒకప్పుడు ఫేమస్ శైవైట్స్ సెంటర్స్, ఆ తర్వాత వైష్ణవైట్ సెంటర్గా మార్చబడింది. ఇప్పుడు తెలంగాణలో ఉంటే ధర్మపురి అని చెప్పి లక్ష్మీ వైష్ణవ సెంటర్ ఉంది. అది ఒకప్పుడు శైవైట్స్ సెంటర్. అంటే ఏదైతే ప్రామినెన్స్ ఉంటుందో దేవుణ్ణి కూడా కన్వర్ట్ చేసేవాళ్ళు ఆ పాపులారిటీ పరంగా. ఇప్పుడు కాకతీయస్ యాక్చువల్గా జైన్ ఫాలోవర్స్ అండి. ఆ కాకతీయ గాడెస్ అనేది జైన్ ఫాలోవర్. కానీ ఎప్పుడైతే జైనిజంకి డిజింటిగ్రేషన్ తగ్గి శైవిజం పెరిగిందో కాకతీయ దేవతను కూడా వాళ్ళు మళ్ళీ శైవిజంగా మార్చారన్నమాట. బికాస్ ఆఫ్ వీర శైవిజం పాపులారిటీ వల్ల అట్లా దేవుని కూడా మార్చడం జరుగుతుంది. అందుకే శ్రీపర్వత స్వామి ఫస్ట్ బుద్ధిస్ట్ గాడే వీళ్ళ పీరియడ్ కంటే ముందు. కానీ వీళ్ళ పీరియడ్కి వచ్చేసరికి ఏంటంటే అతన్ని వేదిక గాడుగా మార్చుకొని వైష్ణవ గాడుగా మార్చుకొని అతన్ని ఫ్యామిలీ డైటీగా కొల్చడం జరిగింది. ఓకేనా. ద రిలీజన్ ఈస్ ఐ టోల్డ్ వైష్ణవిజం, వేదిక్ రిలీజన్ అనొచ్చు, బ్రాహ్మణిక రిలీజన్ అనొచ్చు. బట్ డోంట్ ఫర్గెట్ దే ఆర్ ద లాస్ట్ టు ప్యాట్రనైజ్ బుద్ధిజం గాయస్. బుద్ధిజం ని లాస్ట్ లో ప్యాట్రనైజ్ చేసినటువంటి రూలర్స్ ఎవరండి? విష్ణుకుందిన్స్. ఓకే. ఒకటి గుర్తుంచుకోండి, విష్ణుకుందిన్ ఇన్స్క్రిప్షన్స్ ని ఇంద్రపాలక ఇన్స్క్రిప్షన్స్ అని కూడా అంటారు. ప్లీజ్ రిమెంబర్, విష్ణుకుందిన్స్ యొక్క ఇన్స్క్రిప్షన్స్ ని
ఇంద్రపాలక ఇన్స్క్రిప్షన్స్ అని కూడా అంటారు. ఓకేనా? సో లెట్స్ డిస్కస్ ఇన్ అబౌట్ ద డీటెయిల్ అబౌట్ ద కింగ్స్. ఓకేనా? కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ లేదు, బట్ నేను చెప్తాను. ఓకే, దానికంటే ఒక పని చేద్దాం. బర్త్ ప్లేసెస్ అంటే వాట్ ఈస్ ద ఒరిజినల్ హోమ్ ఆఫ్ విష్ణుకుందిన్. ఈ విష్ణుకుందిన్ డైనాసిటీ వాటి వల్ల ఒరిజినల్ హోమ్ ఉంది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఓకేనా? యాక్చువల్గా వీళ్ళ నేటివ్ ప్లేస్ అనేది డిస్కస్ చేసి దాని తర్వాత మనం వాళ్ళ పొలిటికల్ హిస్టరీ ఏదైతే డీటెయిల్ కమిటీస్ ఒక్కొక్క కింగ్ వాళ్ళ కంట్రిబ్యూషన్ గురించి మాట్లాడదాం. బర్త్ ప్లేస్కి వచ్చేసరికి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఒక్కొక్క రివ్యూ గుర్తుంచుకోండి. ఓకేనా? శ్రీరామ శర్మ, అకార్డింగ్ టు శ్రీరామ శర్మ, వినుకొండ ఈజ్ దేర్ నేటివ్ హోమ్. ఓకేనా? వీళ్ళు ఏం ఫారినర్స్ కాదు, అంటే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడి నుంచి అని, పర్టికులర్గా తెలుగు స్టేట్స్లో విత్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా ఎక్కడి నుంచి. ఓకేనా? అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వినుకొండ నుంచా అకార్డింగ్ టు శ్రీరామ శర్మ, వీళ్ళు వినుకొండ అనేది వీళ్ళ నేటివ్ ప్లేస్, వాళ్ళ ఒరిజినల్ హోమ్ వచ్చేసి వినుకొండ. అకార్డింగ్ టు వివి శాస్త్రి, దే ఆర్ ఫ్రమ్ కీసరగుట్ట. ఎస్, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ కు దగ్గర కీసరగుట్ట ఉంది కదా, కీసరగుట్ట ఈస్ దేర్ నేటివ్ హోమ్, దేర్ ఒరిజినల్ హోమ్ అకార్డింగ్ టు వివి శాస్త్రి. నెక్స్ట్ అకార్డింగ్ టు బిఎన్ శాస్త్రి, ప్లీజ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందరికంటే ఇతని వ్యూ యొక్క గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇది చాలా సపోర్టెడ్ ఆర్గ్యుమెంట్. Okay, very, very popular belief argument is B.N. Shastri's and P.V. Parabrahma Shastri's argument that they are from Indrapala Nagaram. ఇంతకుముందు చెప్పానుగా, ఇంద్రపాల నగరం ఇస్ దర్ ఫస్ట్ క్యాపిటల్ అని చెప్పి. ఎక్కడ ఉంది ఇది? యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లో ఇంద్రపాల నగరం ఉంది, ఇది వాళ్ళ ఫస్ట్ క్యాపిటల్ అని చెప్పాను కదా. సో అకార్డింగ్ టు బిఎన్ శాస్త్రి అండ్ పివి పరబ్రహ్మ శాస్త్రి, ఇంద్రపాల నగరం లొకేటెడ్ ఇన్ తెలంగాణ ఈజ్ ది ఒరిజినల్ హోమ్. దే ఆర్ ద విష్ణు కుందిన్స్ ఆర్ ద నేటివ్స్ ఆఫ్ ఇంద్రపాల నగరం అకార్డింగ్ టు బిఎన్ శాస్త్రి అండ్ పివి పరబ్రహ్మ శాస్త్రి. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు బిఎస్ఎల్ హనుమంతరావు, దే ఆర్ ఫ్రమ్ వినుకొండ. సేమ్ ఆర్గ్యుమెంట్ అండి. శ్రీ రామశర్మ ఏమని చెప్తున్నాడో బిఎస్ఎల్ హనుమంతరావు కూడా అదే చెప్తున్నాడు. ఏమని? వినుకొండ ఇస్ దేర్ క్యాపిటల్ అండ్ వినుకొండ ఇస్ దేర్ నేటివ్ హోమ్, నేటివ్ ఒరిజినల్ హోమ్ ఆఫ్ విష్ణు కుందిన్స్. నెక్స్ట్, బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ ద అడ్మినిస్ట్రేషన్, అంటే ఒక్కొక్క రూలర్ యొక్క కంట్రిబ్యూషన్ మాట్లాడుకుందాం. అంటే వీళ్ళు ఎప్పటి నుంచి రూల్ చేశారు? ఆల్మోస్ట్ ది రూల్ ఫ్రమ్, ఐ టోల్డ్ యూ, 358 to 569 AD అని చెప్పాను కదా. ఈ మధ్యలో రూల్ చేసినటువంటి ఫస్ట్ టు లాస్ట్ రూలర్ ఇంపార్టెంట్ రూలర్స్ వాళ్ళ కంట్రిబ్యూషన్ గురించి మాట్లాడదాం. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఇంద్రవర్మ ఆల్సో నోన్ యాజ్ మహారాజేంద్రవర్మ. ఇంద్రవర్మ ఫస్ట్ రూలర్, ఇంద్రవర్మ ఆల్సో నోన్ యాజ్ మహారాజేంద్రవర్మ. I told you he is the founder of the dynasty of Vishnu Kundins, also known as, of course, progenitor, మూల పురుషుడు ఆఫ్ విష్ణు కుందిన్ డైనాసిటీ. ఇతను వాకాటకాస్కు ఫ్యూడేటరీగా వర్క్ చేశాడు. ఓకేనా? అండ్ ఇతనే ఇంద్రపాల నగరాన్ని క్యాపిటల్ గా చేసుకొని విష్ణు కుందిన్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేశాడు. ఓకేనా? ఇతను ఇష్యూ చేసినటువంటి వెరీ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ ఏంటంటే రామతీర్థ ఇన్స్క్రిప్షన్. ఇంతకుముందే చెప్పాను, ఈ రామతీర్థ ఇన్స్క్రిప్షన్సే అసలు విష్ణు కుందిన్స్ ఏ విధంగా ఆరిజినేట్ అయ్యారు, వాళ్ళు ఏ విధంగా ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా పవర్ను కాంకర్ చేశారని చెప్పేసి రామతీర్థ ఇన్స్క్రిప్షన్ ఇష్యూ చేసిన ఇంద్రవర్మ క్లియర్ గా పేర్కొన్నాడు. నెక్స్ట్ రూలర్ ఈస్ మాధవర్మ. ఇతన్ని యాక్చువల్ గా ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ ఆఫ్ విష్ణు కుందిన్ డైనాసిటీగా చెప్పుకోబడతారు. ఎవరు? మాధవవర్మ. అవన్నీ ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ ఆఫ్ విష్ణు కుందిన్ డైనాసిటీగా చెప్పుకోబడతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, ఈ ఇతని టైటిల్ విక్రమ మహేంద్ర. మాధవవర్మ 1 టైటిల్ ఇస్ విక్రమ మహేంద్ర. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈస్, హీ కాంకర్డ్ ఋషిక మండల ఎంటైర్లీ. అంటే ఆల్మోస్ట్ ఎంటైర్ తెలంగాణ ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్ నోన్ యాజ్ ఋషిక మండల. ఓకేనా? ఎంటైర్ తెలంగాణని ఋషిక మండల అని పిలుస్తారు. ఈ ఏదైతే ఋషిక మండల ఏన్షియంట్ టైమ్స్ లో తెలంగాణని పిలిచారో, ఈ ఎంటైర్ తెలంగాణని మాధవవర్మ 1 కాంకర్ చేయడం జరిగింది. ఓకే? అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈస్ వెరీ ఫేమస్ ఉండవల్లి కేవ్స్, మొఘల్ రాజపురం కేవ్స్, భైరవకోన కేవ్స్. గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇంతకుముందు చెప్పినగా పూర్ణ కుంభము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యొక్క అఫీషియల్ ఎంబ్లమ్ ఉండవల్లి కేవ్స్ నుంచే తీసుకున్నారని పూర్ణ కుంభం. ఆ ఉండవల్లి కేవ్స్ ని, మొఘల్ రాజపురం కేవ్స్ ని, భైరవకోన కేవ్స్ ని కట్టించింది మాధవవర్మ 1. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మూడు కేవ్స్. ఓకే, నెక్స్ట్ వన్ గోవిందవర్మ 1. నెక్స్ట్ రూలర్ ఈస్ గోవిందవర్మ 1. He is the only ruler of Vishnu Kundin dynasty to embrace Buddhism. And his wife Mahadevi
హూ ఇస్ ఆల్సో నోన్ యాజ్ పరమ భట్టారిక. గోవిందవర్మ వన్ అండ్ అతని భార్య మహాదేవి, షీఈ్ ఆల్సో నోన్ యాజ్ పరమ భట్టారిక, ఆర్ ద వర్షిపర్స్ ఆఫ్ ప్యాటర్నైజ్డ్ బుద్ధిజం అండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే వీళ్ళ పీరియడ్ నుంచి బుద్ధిజానికి వీళ్ళ ఇప్పుడు ఇతని తర్వాత ఇక బుద్ధిజానికి ప్రాముఖ్యత తగ్గిపోయింది. ఓకేనా. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ గోవింద వర్మ. అంటే గోవింద వర్మ వన్ లో జరిగినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఐ టోల్డ్ యూ, గోవింద వర్మ వన్ ఈస్ ద రూలర్ హూ ఇష్యూడ్ ద తుమ్మలగూడెం ఇన్స్క్రిప్షన్ which is located in Yadadri Bhuvanagiri district, is the first Sanskrit inscription in Telangana. Okay. Okay. Next thing is ఇతని టైంలో ఘట్ కేసర్, ఈ కేసరి అంటే ఘట్ కేసర్, కేసర్ అంటే ఏంది, లయన్. అంటే లయన్ ని అఫీషియల్ ఎంబ్లమ్ ఆఫ్ విష్ణు కుందెన్ గా చేసుకుంది కూడా గోవింద వర్మ వన్ టైంలోనే. నెక్స్ట్ ఆఫ్టర్ గోవింద వర్మ వన్, ద గ్రేటెస్ట్, మీకు చెప్పాను గోవింద వర్మ వన్ ఇష్యూడ్ ఇంద్రపాల నగర ఇన్స్క్రిప్షన్, బట్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ తుమ్మలగూడెం ఇన్స్క్రిప్షన్ located in Yadadri Bhuvanagiri district. Next one is Madhava Varma II ruler. Madhava Varma II is the greatest ruler of all the Vishnu Kundan rulers. He is the renowned among the Vishnu Kundan rulers. He is the very, very popular ruler in the Vishnu Kundan dynasty. The very, very important point regarding the Madhava Varma II is wherever he fought the battle and win the battle, he will build the Ramalingeshwara Swami temple. ఎక్కడైతే యుద్ధాలు చేసి గెలుస్తాడో అక్కడ ఒక రామలింగేశ్వర స్వామి, అంటే శివుడికి ప్రతిష్ఠించినట్టుగా ఒక రామలింగేశ్వర స్వామి టెంపుల్ కడతాడనమాట. అట్లా చాలా ప్లేసెస్ లో రామలింగేశ్వర స్వామి టెంపుల్ కట్టాడు. ఓకేనా. దట్ ఈస్ వాట్ ద స్పెషల్ ఫీచర్ ఆఫ్ మాధవ వర్మ టూ, హూ ఇస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద విష్ణు కుందన్ రూలర్స్. అండ్ వేర్ ఎవర్ హీ ఫాట్ ద బ్యాటిల్ అండ్ విన్ ద బ్యాటిల్, he used to build రామలింగేశ్వర స్వామి టెంపుల్. అట్లా ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ టెంపుల్స్ కట్టాడండి. అంటే అంటే చాలా టెంపుల్స్ ఇప్పటికీ సర్వైవ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వేల్పూరు గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉంది, ఈపూరు ఇంద్రపాల నగరం కీసరగుట్టలో ఇప్పటికీ ఫ్లరిష్ అవుతున్నటువంటి ఈ శివ టెంపుల్ బిలాంగ్స్ టు యాక్చువల్లీ కన్స్ట్రక్టెడ్ బై మాధవర్మ టూనే. అట్లా. సో దట్ ఈస్ వాట్ ద పెక్యులర్ ఫీచర్ ఆఫ్ మాధవర్మ టూ. అంటే మాధవర్మ టూ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, హీ డిఫీటెడ్ ద వాకాటక కింగ్ దేవరసేన. ప్లీజ్ రిమెంబర్, పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాధవర్మ టూ వాకాటక కింగ్ కు చెందినటువంటి దేవరసేనను డిఫీట్ చేశాడు. ఓకే. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్, మీకు ఇంతకు ముందే చెప్పాను, ఒక స్పెషల్ పెక్యులర్ ఫీచర్ ఆఫ్ విష్ణు కుందిన్ డైనాసిటీ ఏంటంటే రిచువల్ నరమేధ సాక్రిఫైజెస్. ఈ నరమేధ సాక్రిఫైజెస్ చేసింది ఎవరంటే ఈ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ విష్ణు కుందిన్ రూలర్స్, దట్ ఈస్ మాధవ వర్మ టూ. హీఈస్ ద ఓన్లీ రూలర్ ఆఫ్ ఆంధ్ర హూ పెర్ఫార్మ్డ్ నరమేధ సాక్రిఫైజెస్. ఓకే. యాక్చువల్ నరమేధ సాక్రిఫైజెస్ ని ఆంధ్రాలో ఫస్ట్ టైం చేసింది విష్ణు కుందిన్స్లే. ఆ విష్ణు కుందిన్స్ లో ఫస్ట్ ఎవరండి నరమేధ సాక్రిఫైజెస్ చేసింది మాధవ వర్మ టూ. ఓకే. అండ్ పురుష మీద సాక్రిఫైజెస్ కూడా, అంటే పురుషుని మేల్ను మాత్రమే సాక్రిఫైస్ చేయడం. ఎక్కడ ఇది ఫస్ట్ చేసింది కీసరగుట్టలు, తెలంగాణలో ఉన్నటువంటి కీసరగుట్టలు. ఓకేనా. అండ్ మాధవ వర్మ టూ రాసినటువంటి బుక్ ఏంటండి, మాధవ వర్మ టూ రాసినటువంటి బుక్ జనశ్రయ చందు విచ్చిత్తి. ఓకేనా. జనశ్రయ చందు విచ్చిత్తి. అసలు నిజం చెప్పాలంటే ఈ బుక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జనశ్రయ చందు విచ్చిత్తి నుంచి కొన్ని స్టార్టింగ్ తెలుగు వర్డ్స్ అనేది ఆరిజినేట్ అయినాయి. ఓకేనా. సో మాధవర్మ టూ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ విష్ణు కుందన్ రూలర్స్. ఈ వేరెవర్ హీ విన్ ద బ్యాటిల్, హీ కన్స్ట్రక్టెడ్ శివ టెంపుల్. And next thing is he defeated the Vakataka king Devarasena. And next thing is he is the ruler who started the tradition of Naramedha sacrifices first time in Andhra region, and Purushamedha sacrifices. And Janashraya Chandu Vichitti, which is the first time talking about the Telugu words, is actually written by Madhava Varma too. Janashraya Chandu Vichitti. Okay na. Next thing is what? ఓకే. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ విక్రమేంద్ర వర్మ వన్. అది అవసరం లేదంటే మాధవ వర్మ త్రూ ఇది ఏం అవసరం లేదు. బట్ ప్లీజ్ రిమెంబర్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ఈ విష్ణు కుందిన్ డైనాసిటీస్ మాంచన భట్టారక. ఎస్, నో డౌట్, మాంచన భట్టారక ఇస్ ద లాస్ట్ విష్ణు కుందిన్ రూలర్స్. ఓకేనా. లాస్ట్ విష్ణు కుందిన్ రూలర్ ఇస్ మాంచన భట్టారక. దిస్ ఈస్ వాట్ అబౌట్ ద salient features when it comes to the
ఇండివిజువల్. సో దట్ ఈస్ ద రూలర్స్ ఆఫ్ విష్ణుకుంది డైనాసిటీ అండ్ దేర్ కంట్రిబ్యూషన్స్. ఓకేనా, ఆల్మోస్ట్ కంప్లీట్ పొలిటికల్ హిస్టరీ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ థింగ్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్. సో నథింగ్ మచ్, అడ్మినిస్ట్రేషన్ వచ్చేసరికి ఆఫ్ కోర్స్ ద కింగ్డమ్ డివైడెడ్ ఇంటూ కింగ్డమ్, ద అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే ఎంటైర్ కింగ్డమ్ డివైడెడ్ ఇంటూ స్టేట్స్, దట్ ఈస్ డివిజన్. అంటే స్టేట్స్ మ్యాన్ ఉండేవాడు. ఆ స్టేట్స్ ని మళ్ళీ విషయాస్గా డివైడ్ చేస్తే విషయపతి దాని హెడ్. గ్రామ ఈజ్ ద అల్టిమేట్ యూనిట్, అంటే విలేజ్ అనేది అల్టిమేట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఈ గ్రామాన్ని హెడ్ చేసినటువంటి వాళ్ళు గ్రామాధికారి, గ్రామిణి ఆర్ గ్రామిక అనేటువంటి వారు. బట్ విష్ణుకుందిన్ డైనాసిటీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా, ఓకే. ఈ జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే ట్రయల్ బై ఆడియల్ ఉండేది. ట్రయల్ బై ఆడియల్ అంటే దివ్యలు అంటారు. ట్రయల్ బై ఆడియల్ అంటే దివ్యలు. వాట్ ఈస్ దివ్యలు అంటే నువ్వు చేసినటువంటి తప్పులకు ఏదైతే ఉందో నేచరే నీకు ఆన్సర్ చెప్తాను అనమాట. అంటే ఇప్పుడు తుల దివ్య అంటే శిక్ష అన్నమాట. దివ్యలు అంటే శిక్షలు. తుల దివ్య అంటే ఏంది? వేయింగ్ ద క్రిమినల్ అండ్ డిసైడింగ్ హిస్ కల్పబిలిటీ. అంటే ఒక క్రైమ్ చేశాడా లేదా అన్నది ఆ మ్యాగ్నిట్యూడ్ ని ఎలా డిసైడ్ చేస్తామంటే అతని వెయిట్ను బట్టి అతని క్రైమ్ ని డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ మన అగ్ని దివ్య అంటే ఏంది? ఎవరైతే ఆ అక్యూజ్డ్ ఉంటారో అతన్ని ఫైర్ మీద వాక్ చేయమంటారు. వాక్ చేస్తే అతను కనుక తప్పు చేయకపోతే ఆ నిప్పు మీద నడిస్తే తనకి ఏం కాదు. ఒకవేళ తను తప్పు చేస్తే ఆ నిప్పు అగ్ని తనని కాలుస్తుంది. అట్లా. జలదివ్య అంటే ఏంది? ఓకే. ఆరోస్ ని నీటిలో కొడతారన్నమాట. ఓకే. తనని అంటే ఇప్పుడు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో తన వాటర్లో దింపిన తర్వాత బాణాలతో కొడితే తనకేం కాకపోతే వాటర్ తనని కాపాడిందని. అట్లా అట్లా విషయ దివ్య, కోస దివ్య, తాండూల దివ్య, తప్తమస్క దివ్య, ఫల దివ్య, ఇవన్నీ మీకు చెప్పాను. ఓకేనా. తుల దివ్య అంటే ఇవే ఇంపార్టెంట్. తుల దివ్య, అగ్ని దివ్య, జల దివ్య. ఓకే. దివ్యలు అంటే ఏంది? ట్రయల్ బై ఆడియల్ ద్వారా చేసేటువంటి జుడిషియల్ ప్రొసీడింగ్స్, దట్ ఈస్ నోన్ యాజ్ దివ్యలు. ఓకే. ఓకేనా. ఆర్మీ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసరికి అన్ని ఉండేటి. అంటే ఇన్ఫాంట్రీ, క్యావలరీ, ఎలిఫెంట్రీ, చారియాటరీ అన్ని ఉండేటి. నెక్స్ట్ థింగ్ ఈజ్ వాట్? నెక్స్ట్ థింగ్ ఈజ్ ఏంటంటే ఈ వీరకోశ అనే ఒక ఆఫీసర్ ఉండేవాడు మిలిటరీలో. వీరకోశ అంటే ఎవరంటే కమాండర్ ఆఫ్ ఫుట్ సోల్జర్స్. అంటే ఇన్ఫాంట్రీకి హెడ్ను వీరకోశ. ఎలిఫెంట్రీకి హెడ్ హస్తికోశ. హస్తం అంటే ఏంటి? ఏనుగు. ఓకేనా, ప్లీజ్ రిమెంబర్ దీస్ పాయింట్స్. ఓకేనా. ఇన్ఫాంట్రీకి అంటే ఫుట్ సోల్జర్స్కి హెడ్ను వీరకోశ అనేవాళ్ళు. ఎలిఫెంట్రీకి హస్తికోశ. మళ్ళీ అగైన్ పర్టికులర్ ఫుట్ సోల్జర్స్కి బాటా అని. స్పైని చెత అనేవాళ్ళు. ఎవరైతే స్పై డ్యూటీస్ చేస్తారో అతన్ని చెత అనేవాళ్ళు. ఓకేనా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అడ్మినిస్ట్రేషన్. డోంట్ ఫర్గెట్ దట్ జుడిషియరీ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ ఎకానమీ ఆఫ్ ద విష్ణుకుంది డైనాసిటీ చూసుకుంటే ఎకానమీ. ద ఎకానమీ ఆఫ్ విష్ణుకుంది డైనాసిటీ ఈస్ the chief occupation of the people is agriculture. Agriculture is the backbone of the economy, and the chief revenue to the state, the chief revenue to the king is land tax. Okay, na the land tax, the revenue land tax is the very chief source of income to the state. దీనినే బాగా అనేవాళ్ళు, దీనినే దేయమేయ అనేవాళ్ళు. ప్లీజ్ రిమెంబర్, ఈ ల్యాండ్ ట్యాక్స్ నే బాగా అనేవాళ్ళు, దేయమేయ అనేవాళ్ళు. ఎంత ఉండేది ల్యాండ్ ట్యాక్స్? ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ ఎంత ఉండేది? ఐ టోల్డ్ యూ 1/6 ఆఫ్ ద ప్రొడ్యూస్ ఉండేది. ఓకే, 1/6 ఆఫ్ ప్రొడ్యూస్ ఉండేది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భూమి ఛిద్ర న్యాయ అనే ఒక ట్రెడిషన్ ఉండేది. అంటే భూమి ఛిద్ర న్యాయ అంటే ఏంటంటే ఎవరైనా పర్సన్స్ ఒకవేళ ఏదైనా అన్కల్టివేటెడ్ ల్యాండ్ అంటే ఫారెస్ట్ తో కప్పబడి ఉన్నటువంటి ల్యాండ్ను ఫారెస్ట్ మొత్తం క్లియర్ చేసి ఆ అన్కల్టివేటెడ్ ల్యాండ్ని కల్టివేషన్కి తీసుకొస్తారో అలాంటి వాళ్ళు ట్యాక్స్ సిస్టమ్ నుంచి ఎగ్జంప్షన్ పొందుతారు అన్నమాట. అంటే అన్కల్టివబుల్ ల్యాండ్ను కల్టివేషన్లోకి తెచ్చారు కాబట్టి వాళ్ళకు ట్యాక్స్ ఇంపోజ్ చేయరు. అలాంటి సిస్టమ్ని భూమి ఛిద్ర న్యాయ అంటారు. ఓకే, వేర్ ద అన్కల్టివేటెడ్ ల్యాండ్ బ్రాట్ ఇన్ టు కల్టివేషన్, దోస్ పీపుల్ డు నాట్ గెట్ ద ట్యాక్స్, దోస్ డు నాట్ ఇంపోజ్ ట్యాక్స్. దట్ ఈస్ నోన్ యాజ్ భూమి ఛిద్ర న్యాయ. ఓకేనా. నెక్స్ట్ ద ల్యాండ్ వాజ్ మెజర్డ్ ఇన్ నివరత్నాస్. ప్లీజ్ రిమెంబర్. ఓకే, నివరత్నాస్ అనే సిస్టమ్ తోటి అగ్రికల్చర్ ల్యాండ్ ని మెజర్ చేసే వాళ్ళు. నెక్స్ట్ థింగ్ ఈజ్ వెట్టి అంటే ఏంది? ఫోర్స్డ్ లేబర్. విష్టి అంటారు ఈ సాంస్క్రిట్ లో, తెలుగులో అయితే వెట్టి అంటారు. ఈ వెట్టి సిస్టము ఆరిజినేషన్ లో ఉంది. ఓకే, ఈ వెట్టి సిస్టము విష్ణుకుందిన్ టైంలో ప్రాముఖ్యంలో ఉంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ వాట్? గోల్డ్ కాయిన్స్ వీళ్ళు ఇష్యూ చేశారు. ఓకేనా, విష్ణుకుందిన్స్ గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేశారు. బట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ట్రేడ్ అండ్ కామర్స్ విష్ణుకుందిన్ పీరియడ్ లో చాలా తగ్గింది.
అందుకని గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ ఇష్యూ చేయడం కూడా చాలా తగ్గింది. ఆబ్వియస్లీ ట్రేడ్ తగ్గినప్పుడు కరెన్సీ కూడా తగ్గిపోతుంది అండ్ ఆబ్వియస్లీ రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఈ రెవెన్యూ అంటే అంటే చీప్ ట్రేడ్ అండ్ కామర్స్, డిక్లైన్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ ఇన్ ద విష్ణుకుందిన్ పీరియడ్ ఈస్ వెరీ మచ్ ఎవిడెంట్ అండ్ యూ కెన్ విట్నెస్ ద లెస్ minting ఆఫ్ గోల్డ్ కాయిన్స్ అండ్ సిల్వర్ కాయిన్స్. ఓకేనా? సో దట్ ఈస్ వాట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ వాట్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇండిజినస్ ట్రేడ్. అంటే విత్ ఇన్ ద ఇండియాలో ట్రేడింగ్ సెంటర్స్ ఏంటంటే తెలంగాణలో ఎలేశ్వరం మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అంటే ట్రేడ్ సెంటర్స్ ఏంటంటే ఇన్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే తెలుగు స్టేట్స్లో ఏదైతే ట్రేడ్ సెంటర్స్ ఏంటండి, ఎలేశ్వరం, భువనగిరి, సుల్తానాబాద్. ఆంధ్రప్రదేశ్లో ఏంటండి బుజ్జనకొండ, యలమంచిలి. మహారాష్ట్రలో అయితే నాసిక్, ఖానాపూర్. మధ్యప్రదేశ్లో అయితే బ్రహ్మగిరి. కొన్ని అప్పుడప్పుడు కొన్ని మధ్యప్రదేశ్ రీజన్లో కూడా వీళ్ళు రూల్ చేయడం జరిగింది. ఓకేనా? సో తెలంగాణలో అయితే ఎలేశ్వరం, భువనగిరి, సుల్తానాబాద్ ఆర్ ద ట్రేడ్ సెంటర్స్ ఆఫ్ విష్ణుకుందిన్స్. ఆంధ్రప్రదేశ్లో అయితే బుజ్జనకొండ, యలమంచిలి. బుజ్జనకొండ, యలమంచిలి. మహారాష్ట్రలో అయితే నాసిక్, ఖానాపూర్. మధ్యప్రదేశ్లో అయితే బ్రహ్మగిరి. ఫారిన్ ట్రేడ్తో ఎవరితో చేసేవాళ్ళు? ఫారిన్ ట్రేడ్ రోమన్ ఎంపైర్తో చేసేవాళ్ళు. గ్రీస్, సుమంత్ర అంటే ఇండోనేషియా అండి. ఓకేనా? సిలోస్, బర్మా, జావా, కంబోడియా. అంటే గ్రీస్తో పాటు రోమ్ నగరము గ్రీస్తో పాటు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ తోటి ట్రేడ్ చేసేవాళ్ళు. ఓకే, when it comes to the economic conditions. Next one, social conditions. What are the society? మీకు అక్కడ కొంచెం కట్ అయిపోయిందండి, బట్ డోంట్ వరీ, ఐ విల్ టెల్ యూ. ఆబ్వియస్లీ నథింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోలేదు. అప్పర్ మోస్ట్ ఏంటంటే అక్కడ సోషల్ కండిషన్స్ అని రాశాను కదా. సొసైటీ ఎలా ఉండేదంటే చతుర్వర్ణ సిస్టమ్. మీకు కట్ అయిన పాటు చెప్తున్నా. ఆ సోషల్ కండిషన్స్ సొసైటీ పక్కన ఏం రాస్తుందో అది కట్ అయింది కదా, అది చెప్తున్నా. సొసైటీ పక్కన ఏం రాస్తుందంటే చతుర్వర్ణ సిస్టమ్, ప్యాట్రియార్కల్ సిస్టమ్. ఫ్రీడమ్ వాజ్ అలోటెడ్ టు ఉమెన్. దట్ ఈస్ వాట్ పార్ట్ యు లాస్ట్. ఓకేనా? ఆ రెండు లైన్స్ సొసైటీ పక్కన ఏదైతే పోయినాయంటే అవి ఏంటంటే చతుర్వర్ణ సిస్టము, ప్యాట్రియార్కల్ సిస్టము, ఫ్రీడమ్ వాజ్ అలోటెడ్ టు ఉమెన్. ఈ పదాలు మాత్రమే అక్కడ కట్ అయిపోయినాయి. అంటే చతుర్వర్ణ సిస్టమ్ కంటిన్యూ అయింది. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ సిస్టమ్స్ కంటిన్యూ అయినాయి. నెక్స్ట్ ప్యాట్రియార్కల్ సిస్టమ్ అంటే ఏం లేదు, దీస్ పీపుల్ ఆర్ ప్రొటెక్టర్ ఆఫ్ వర్ణాశ్రమ ధర్మ. అంటే వర్ణాశ్రమ అంటే వర్ణ సంకరాలు జరగకుండా, ఒక క్యాస్ట్ పీపుల్ ఇంకో క్యాస్ట్ ప్రొఫెషన్ చేయకుండా, వీళ్ళకు మ్యారేజెస్ చేయకుండా, ఎవరైతే వర్ణ సిస్టమ్, క్యాస్ట్ సిస్టమ్ ఉంటుందో దాన్ని ప్యూర్గా కాపాడడం జరిగిందన్నమాట. సో ప్రయారిటీ దానికి ఇచ్చేవాళ్ళు, వర్ణ సంకరాలు జరగకుండా. వర్ణ సంకరం అంటే ఏంది? ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. అంటే ప్రొఫెషన్ కూడా మిక్స్ అవ్వకుండా ఎవరి ప్రొఫెషన్ వాళ్ళే సీరియస్గా చేసుకునే విధంగా చతుర్వర్ణ సిస్టమ్ ని ప్యాటర్నైజ్ చేశారు. ప్యాట్రియార్కల్ సిస్టమ్. వాట్ ఈస్ ప్యాట్రియార్కల్ సిస్టమ్? మేల్ డామినేటెడ్ సొసైటీ. అండ్ ఫ్రీడమ్ కూడా అలౌట్ చేసేవాళ్ళు ఉమెన్ కి. అంటే ఫ్రీడమ్, ఉమెన్ ఎంజాయ్ ద లిబర్టీ అండ్ ఇండిపెండెన్స్ ఇన్ ద విష్ణుకుందిన్ పీరియడ్. ఇంతకుముందే చెప్పాను మీకు, ఇంతకుముందే ఒక రూలర్ గురించి చెప్పాను. ఏంటది? ద రూలర్ హూ గివెన్ ఈవెన్ ఇండిపెండెన్స్ టు హిస్ వైఫ్ టు ప్యాటర్నైజ్ బుద్ధిజం. గోవింద వర్మ వన్ వైఫ్ మహాదేవి, ఆల్సో నోన్ as పరమ భట్టారిక, బుద్ధిజం ను ప్యాటర్నైజ్ చేసింది రూలర్స్ తో పాటు. అంటే ఆ ఉమెన్ కు ప్రయారిటీ ఉండేది. అండ్ సోషల్ విల్స్ ఏంది? ఇంతకుముందు చెప్పిన నరమేధ సాక్రిఫైజెస్, దట్ ఈస్ పురుష మీద సాక్రిఫైజెస్. ఎవరు అది స్టార్ట్ చేసింది? మాధవ వర్మ టూ. ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసింది? ఎక్కడ స్టార్ట్ చేశారు? కీసర్ గుట్టలో స్టార్ట్ చేశాడు. ఓకేనా? నెక్స్ట్ థింగ్ ఇస్ రిలీజియన్. ద రిలీజియన్ ఇంక్లూడ్స్ ద చీఫ్ డైటీ ఈజ్ ఆబ్వియస్లీ శ్రీ పర్వత స్వామి, విచ్ ఇస్ దర్ ఫ్యామిలీ డైటీ. నేను చెప్పాను కదా, రిలీజియన్ ఇస్ the Sri Parvata Swami is their family deity. Sri Parvata Swami is their family deity. Next thing is what? Okay, next thing is, ఓకే, అక్కడ కనిపిస్తుంది వైదిక అంటే పౌర్ణికం అండ్ మహాదేవ వర్మ. ఓకే, చీఫ్ డైటీ వచ్చేసి శ్రీ పర్వత స్వామి అండ్ వైదిక అనేది వచ్చేసరికి ఇంకో దేవత, ఆమె పౌర్ణికం అండ్ మాధవ వర్మ వన్ పౌర్ణికం అనే దేవతను పూజించేవాడు. నెక్స్ట్ శైవిజంకి వచ్చేసరికి శైవిజం ఫాలోవర్స్ ఎవరు? విక్రమేంద్ర వర్మ టూ. అంటే సోమగిరీశ్వర నాథ టెంపుల్ ఇతను కట్టించాడు. నెక్స్ట్ మాధవ వర్మ వన్ చెప్పాను కదా, మాధవ వర్మ టూ ఎక్కడైతే బ్యాటిల్ విన్ అయ్యాడో అక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్స్ ని కట్టించడం జరిగింది. నెక్స్ట్ థింగ్ ఇస్ బుద్ధిజం ఎవరు ప్యాటర్న్ చేశారు? పరమ భట్టారక మహాదేవి. ఓకే, పరమ భట్టారక మహాదేవి. హూ ఇస్ ద షీ ఇస్ ద వైఫ్ ఆఫ్ గోవింద వర్మ వన్. She is the wife of Govinda Varma one. Next thing is
నెక్స్ట్ థింగ్ ఇస్ ఆబ్వియస్లీ గోవింద వర్మ. నెక్స్ట్ విక్రమేంద్ర వర్మ, హరివర్మ, వాళ్ళంతా అవసరం లేదు, అంత ప్రామినెంట్ రూలర్స్ కాదు. బట్ గుర్తుంచుకోవాల్సింది గోవింద వర్మ అండ్ హిజ్ వైఫ్ మహాదేవి, ఆల్సో నోన్ యాజ్ పరమ భట్టారిక వర్మ, పరమ భట్టారిక. ఓకేనా. జైనిజాన్ని ప్యాటర్నైజ్ చేసింది ఇంద్రవర్మ అండి. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఇంద్రవర్మ వన్ జైనిజాన్ని ప్యాటర్నైజ్ చేశాడు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రిలీజియన్. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళ పీరియడ్ తర్వాత నుంచే బుద్ధిజానికి ప్రాముఖ్యత చాలా తగ్గిపోయింది. లెట్స్ టాక్ అబౌట్ ద లిటరేచర్. Let's talk about the literature. The literature include their official language is Sanskrit, replaced the Prakrit, and the people's language. అంటే పీపుల్స్ తెలుగు కొన్ని అంటే ప్యూర్ తెలుగు కాదు, ఇప్పుడు మాట్లాడేటువంటి తెలుగు కాకుండా తెలుగు లాంగ్వేజ్ మాట్లాడడం స్టార్ట్ చేశారు ఈ పీరియడ్ నుంచి. ఓకేనా. వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి సాంస్క్రిట్. పీపుల్స్ తెలుగు లాంగ్వేజ్ మాట్లాడడం స్టార్ట్ చేశారు. గటికాసు ఎడ్యుకేషన్ సెంటర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి. మీకు చెప్పాను కదా గటికాసు. నెక్స్ట్ విత్ ఇన్ ద ఫస్ట్ ఎవరండి గటికా స్టార్ట్ చేసింది అంటే విత్ ఇన్ గటికా, అంటే గటికాస్ ఫస్ట్ టైం వీళ్ళ నుంచి విష్ణుకుంది నుంచే స్టార్ట్ అయింది. కానీ ఎవరు ఫస్ట్ అంటే ఇంద్ర భట్టారక వర్మ. ఇంద్ర భట్టారక వర్మ ఇస్ ద రూలర్ హూ స్టార్టెడ్ ద గటికాస్ డ్యూరింగ్ ద విష్ణుకుందిన్ పీరియడ్. నెక్స్ట్ ఫస్ట్ తెలుగు కామెంటరీ ఏంటంటే విజయరాజ సంవత్సరంబుల్. ఓకే. అంటే ఫస్ట్ తెలుగు కామెంటరీ ఏంటంటే విజయరాజ సంవత్సరంబులు. వి విజయరాజ సంవత్సరంబులు ఇస్ ద ఫస్ట్ కామెంటరీ ఆన్ తెలుగు. దట్ ఈస్ ద బుక్. నెక్స్ట్ మీకు అందరికీ తెలుసు జనశ్రేయ చందో విచిత. ఐ టోల్డ్ యూ మెనీ తెలుగు వర్డ్స్ ఆర్ మెన్షన్డ్ విచ్ ఇస్ రిటన్ బై హూమ్ మాధవ్ వర్మ 2. ఫస్ట్ తెలంగాణ సాంస్క్రిట్ గ్రామర్ బుక్. ఫస్ట్ తెలంగాణ సాంస్క్రిట్ గ్రామర్ బుక్ ఈస్ జనశ్రేయ చందో విచిత రిటన్ బై మాధవ్ వర్మ 2. నెక్స్ట్ నంది మల్లయ్య గాథ సింగన. వెరీ 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 ఇంపార్టెంట్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ క్వశ్చన్ ఇన్ దిస్ ఎగ్జామ్. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కాలర్స్ ఆఫ్ దిస్ విష్ణుకుందిన్ రూలింగ్ డైనాసిటీ ఈస్ నంది మల్లయ్య ఘాత సింగన. గంట ఆర్ గాథ. నంది మల్లయ్య ఘాత సింగన ఆర్ రోట్ ద బుక్. ఇద్దరు కలిసి ఒకే బుక్ రాశారు. ఏ బుక్ అది? ప్రబోధ చంద్రోదయం. ఓకే. సో ప్రబోధయ చంద్రోదయం ఇస్ ద బుక్ రిటర్న్ బై నంది మల్లయ్య ఘాట సింగన. Please remember, very very important point. Next important is the last topic of every dynasty what we are discussing in the last is art and architecture. So art and architecture and it comes to sculptures. అంటే స్కల్ప్చర్స్ అంటే ఏంది? ఇమేజెస్. వాళ్ళు ఎట్లాంటి శిల్పులు ఎట్లాంటి విధానాన్ని స్టార్ట్ చేశారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. వీళ్ళు ప్రతాపరుద్ర ఫోర్ట్. ఓకేనా. ప్రతాపరుద్ర ఫోర్ట్ అంటే ఏది కాదు, మీకు లెఫ్ట్ సైడ్ ఒక ఫోర్ట్ రాశాను కదా, ఆమ్రాబాద్ ఫోర్ట్. ఆమ్రాబాద్ ఫోర్ట్ అని రాశాను కదా, ద లార్జెస్ట్ ఫోర్ట్ ఇన్ తెలుగు అని. ఓకేనా. ఈ ప్రతాపరుద్ర ఫోర్టే ఆమ్రాబాద్ ఫోర్ట్. ఓకేనా. ఎస్ ఈ ప్రతాపరుద్ర ఫోర్టే ఆమ్రాబాద్ ఫోర్ట్. ఇది తెలుగు స్టేట్స్ లో లార్జెస్ట్ ఫోర్ట్ గా ప్రసిద్ధి చెందింది. మొత్తం తెలుగు స్టేట్స్ లోనే లార్జెస్ట్ ఫోర్ట్ గా ప్రసిద్ధి చెందింది. దీనినే అమలాపురం ఫోర్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే భువనగిరి ఫోర్టు స్టార్టింగ్ ఎవరు కట్టారంటే విష్ణుకుందిన్సే. ఇప్పటికీ ఆ ఎంట్రన్స్ లో పవన్ సింగ్ లైన్ సింబల్ ఉంది. అంటే పంజాబ్ విప్పిన సింహం బొమ్మ ఉంది. అది వాళ్ళ రాయల్ ఎంబ్లమ్ ఆఫ్ విచ్ డైనాసిటీ? విష్ణుకుందిన్ డైనాసిటీ. విష్ణుకుందిన్ డైనాసిటీ యొక్క సింబల్ రాయల్ ఎంబ్లమ్ ఏంటి? పంజాబ్ విప్పిన సింహం యొక్క బొమ్మ. ఆ పంజాబ్ విప్పిన సింహం యొక్క బొమ్మ భువనగిరి ఫోర్ట్ స్టార్టింగ్ లో ఉంది. అఫ్ కోర్స్ దాని తర్వాత వేరే డైనాసిటీ వారు రూల్ చేశారు. అఫ్ కోర్స్ కాకతీయాస్ చాలా ప్రామినెంట్. కానీ ఆ భువనగిరి ఫోర్ట్ ఫస్ట్ నిర్మించింది ఎవరండి? విష్ణుకుందిన్ రూలర్సే. ఓకేనా. అండ్ ఐ టోల్డ్ యూ రాక్ కట్ కేవ్ టెంపుల్స్ వర్ యాక్చువల్లీ స్టార్టెడ్ బై హూమ్? The rock cut cave temples in South India for the first time started by the Vishnukundian dynasty ruler. I told you the very very important caves are Undavalli caves. Next Mughal Rajapuram caves. Next one is Bhairavakona caves. Guys కనిపిస్తుందా అక్కడ కన్స్ట్రక్షన్ అని చెప్పి రైట్ సైడ్ రాశాను. బట్ దీని గురించి కొంచెం డిస్కషన్ అవసరం. ఉండవల్లి కేవ్స్ ఎక్కడ ఉన్నాయి? గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి. ఓకేనా. ఈ ఉండవల్లి కేవ్స్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి. 4 ఫ్లోర్స్ లో ఉన్నాయి. 4 ఫ్లోర్స్ లో ఉన్నాయి. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ టెంపుల్ వచ్చేసి అనంత పద్మనాభి స్వామి ఇమేజ్ ఉంది ఆ 4 ఫ్లోర్లలో. ఒక ఫ్లోర్ లో ఇవి అర్థమైందా? ఉండవల్లి కేవ్స్, మొఘల్ రాజపురం కేవ్స్, భైరవకోన కేవ్స్ ఎవరు కట్టించారు? విష్ణుకుందిన్ కట్టించారు. యాక్చువల్గా కేవ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టార్ట్ అయింది విష్ణుకుందిన్ టైంలో సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం. ఓకేనా. అందులో ఫస్ట్ వన్ ఇస్ ఉండవల్లి. ఎక్కడ ఉండవల్లి కేవ్స్ ఉంది? గుంటూరు డిస్ట్రిక్ట్ లో 4 ఫ్లోర్లో ఉన్నాయి. అందులో ఇవన్నీ ఉండవల్లి ఎక్కడ ఉంది? గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఉంది. 4 ఫ్లోర్లలో ఉన్నాయి. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇమేజ్ ఇస్ అనంత పద్మనాభ స్వామి ఇమేజ్.
ప్లీజ్ రిమెంబర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఉండవల్లి కేవ్స్. ఓకే, నెక్స్ట్ ఒక కేవ్స్ అంటే ఆ కేవ్ స్టార్టింగ్ లో ఏముందంటే ఉత్పత్తి పిడుగు వర్ ఇన్స్క్రైబ్డ్. ఉత్పాతి పిడుగు, ఇది ఉత్పాతి పిడుగు. ఉత్పాతి, UTHPATHI, పిడుగు, PIDUGU. ఓకేనా, ఉండవల్లి కేవ్స్ స్టార్టింగ్ లో ఉత్పాతి పిడుగు అనే పదం రాసుంది. UTHPATHI, PIDUGU, ఉత్పాతి పిడుగు. అది ఏమనుకుంటున్నారంటే హిస్టోరియన్స్, దట్ మే బి ద స్కల్ప్చర్ నేమ్, స్కల్ప్టర్. ఆ ఉండవల్లి కేవ్స్ ని ఎవరైతే చెక్కారో ఆ స్కల్ప్టర్ నేమ్ అనుకుంటున్నారు. ఓకేనా, నెక్స్ట్ థింగ్ ఈస్ సిమిలర్ కైండ్ ఆఫ్ రైటింగ్స్ కెన్ బి, అంటే ఇట్లాంటి రైటింగ్ ఉత్పాతి పిడుగు కైండ్ ఆఫ్ రైటింగే ఈ పాండవుల గుట్ట అని వరంగల్ డిస్ట్రిక్ట్, తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్ డిస్ట్రిక్ట్ లో పాండవుల గుట్టలో అండ్ ఎలేశ్వరం, శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి ఎలేశ్వరం దగ్గర కూడా ఇట్లాంటి ఉత్పాతి పిడుగు అని చెప్పి సిమిలర్ కైండ్ ఆఫ్ రైటింగ్ ఉంది. అంటే ఇవి కూడా కట్టించింది తనే అన్నమాట. నెక్స్ట్ వన్, మొఘల్ రాజపురం కేవ్స్. మొఘల్ రాజపురం కేవ్స్ ఎక్కడ ఉన్నాయి? విజయవాడలో ఉన్నాయి. అక్కడ 5 కేవ్స్ ఉన్నాయి, 5 విహారాసే. అందులో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అష్టభుజ నటరాజమూర్తి స్టాచ్యూ. అష్టభుజ నటరాజమూర్తి స్టాచ్యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇక్కడ చెప్పడం మీకు చెప్పాను కదా, ఉండవల్లి కేవ్స్ నుంచే ఈ పూర్ణ కుంభం సింబలు, ఫస్ట్ టైము ఉండవల్లి కేవ్స్ మీదే చెక్కించారు విష్ణుకుందిన్స్. అక్కడ నుంచే అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ యొక్క అఫీషియల్ సింబల్ని అక్కడి నుంచే తీసుకోవడం జరిగింది. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ వాడు మొఘల్ రాజపురం కేవ్స్ విజయవాడ దగ్గర ఉన్నాయి, 5 ఉన్నాయి. ఇందులో జైనిజానికి బుద్ధిజానికి సంబంధించింది, హిందూయిజానికి సంబంధించి కూడా ఉంది. అందులో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అష్టభుజ నటరాజమూర్తి స్టాచ్యూ. అష్టభుజ నటరాజమూర్తి స్టాచ్యూ అనేది ఇంపార్టెంట్ కేవ్. నెక్స్ట్ థింగ్ ఈజ్ భైరవ కోన కేవ్స్. ఈ భైరవ కోన కేవ్స్ ప్రకాశంకి నెల్లూరు డిస్ట్రిక్ట్ మధ్యలో ఉన్నది. మొత్తం 8 కేవ్స్. ఈ 8 కేవ్స్ కూడా శైవ కేవ్సే. ఓకే, 8 కేవ్స్ కూడా శైవ కేవ్సే. అందులో పర్టికులర్లీ శైవిజంలో కపాలికా శైవిజంకి చెందినటువంటి కేవ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ 8 కేవ్స్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు లార్డ్ శివ, ఆబ్వియస్లీ. ఓకేనా, ఓకే. నీలకొండపల్లిలో కూడా బుద్ధిజానికి సంబంధించినటువంటి స్తూప ఒకటి విష్ణుకుందునికి సంబంధించింది బయటపడింది. ఓకేనా, నెక్స్ట్ థింగ్ ఈస్ కీసర రామలింగేశ్వర స్వామి టెంపుల్, వెరీ ఇంపార్టెంట్ టెంపుల్. ఓకేనా, ఓకే. ఈ ఉండవల్లి కేవ్స్, మొఘల్ రాజపురం కేవ్స్, భైరవకోన టెంపుల్స్, భైరవకోన కేవ్ ఎవరు కట్టించారు? మాధవ వర్మ 1. అండ్ ఇంకో పాయింట్ ఉంది, అక్కన్న మాదన్న కేవ్స్ కూడా ఈ విజయవాడలో ఉన్నటువంటి ఇంద్రకిలాద్రి టెంపుల్ దగ్గర కూడా కట్టించింది మాధవవర్మ 2. వెరీ ఫేమస్. అంటే ఇప్పుడు ఏదైతే ఫేమస్ విజయవాడ కనకదుర్గ టెంపుల్ ఉంది కదా, ఇంద్రకిలాద్రి హిల్, ఆ ఇంద్రకిలాద్రి హిల్ మీద అక్కన్న మాదన్న కేవ్స్ కట్టించింది కూడా మాధవవర్మ 2. నెక్స్ట్ టెంపుల్స్ ఏందండి? శుభధామ జీన టెంపుల్ కన్స్ట్రక్టెడ్ బై బడెగూడు 2, ఆదిత్య హౌస్. నెక్స్ట్ నగరేశ్వర టెంపుల్ కట్టించింది అరకేసరి 2. నెక్స్ట్ వన్ భీమేశ్వర టెంపుల్ బడ్డెగుడు. అంటే స్టార్టింగ్ యాక్చువల్గా ఈ టెంపుల్స్ అన్ని మీరు ఏదైతే టెంపుల్స్ అని చదువుతున్నానో అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కట్టించింది వేములవాడ చాళుక్యాస్. కానీ వాటిని స్టార్ట్ చేసింది ఈ రూలర్స్ అన్నమాట. వాటిని స్టార్టింగ్ రూపంలో స్టార్ట్ చేసింది ఎవరంటే ఈ రూలర్స్. అందులో ఇంపార్టెంట్ ఏంది? శుభధామ జీన టెంపుల్ బద్దెగుడు 2, ఆదిత్య హౌస్ అండ్ నగరేశ్వర టెంపుల్ ఎవరు? అరకేసరి 2. నెక్స్ట్ భీమేశ్వర టెంపుల్ బద్దెగుడు. మాధవవర్మ 2 ఏం కట్టించాడు? కీసర రామలింగేశ్వర టామేల్ టెంపుల్. నెక్స్ట్ జదల రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఓకేనా, ఇవి మీరు ఏదైతే అరకేసరి 2, బద్దెగుడు ఇవన్నీ అక్కడ రాసిందో వాళ్ళు విష్ణుకుందిన్ రూలర్స్ కాదు. కానీ వాళ్ళకి ఎందుకంటే అవి రాసానంటే వాటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ చేసింది ఆ రూలర్స్, వేములవాడ చాళుక్యన్ రూలర్స్. ఈ బద్దెగుడు 2, అరకేసరి 2, బద్దెగుడు అట్లా. కానీ వాటిని స్టార్టింగ్ లో బిల్డప్ చేసింది ఎవరంటే విష్ణుకుందిన్ రూలర్సే. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విష్ణుకుందిన్ డైనాసిటీ. ఎనీ డౌట్స్ యూ హ్యావ్ యూ కెన్ పింగ్ మీ ఇన్ టెలిగ్రామ్. మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ట్రై చేస్తాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియోను సెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టైం ఈ స్లైడ్ మీకు పంపించడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఓకే, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్ గైస్.